Good morning. Today we will discuss the questions related to mains reasoning. So there is one puzzle here. ఇక్కడ ఒక puzzle ఉంది. 7 friends GHI JKLM they stay on 7th floor building where the first floor is 1, above it is 2, topmost floor 7. All the friends were born on different months: January, February, March, April, May, June, July. Each of them was born on 7 different dates: 3rd, 8th, 12th, 17th, 19th, 25th, 26th. Further, there is some information. G was born on the date which is the square of the number. So, ఇది అబ్జర్వ్ చేయండి. G was born on the date which is the square of the number అన్నప్పుడు square of the number 25 ఉంది. So, G 25 అని మనం అనుకోవచ్చు. Then, one who was born on 3rd was 3 floors above 17. H date of birth is smaller than J date of birth. H was not born on 12th of any month. Person who was born in the month of April lives immediately above May. The person on the 3rd floor was born on 17. L, whose floor was below G, was not born in the month of February. Person born in the month of January lived above the person born in the month of June, and both were born on even number dates. There are 2 floors between K and M. Person born in the month of March lived below the person born in the month of April. K lives on even number floor immediately below H floor. One who was born on the lowermost floor was born in the month having lowest number of days. L was not born on 26th of any month. I, who was born on 19th April, lived below 7th floor. Okay. So 7 floors ఉన్నాయి కాబట్టి టేబుల్ వేయాలి. ఫస్ట్ ఫ్లోర్, నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ ద పర్సన్, నెక్స్ట్ మంత్ ఉన్నది, నెక్స్ట్ డేట్స్ ఇచ్చారు. సో ఒక 4 కాలం టేబుల్ ఓపెన్ చేస్తున్నాము. ఫ్లోరు, పర్సను, మంత్, డేట్, ఈ విధంగా తీసుకుందాం. సో దీంట్లో ఎన్నో పాసిబిలిటీస్ వస్తాయి. సెకండ్ పాసిబిలిటీ కూడా ట్రై చేద్దాం. 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే, నౌ సెకండ్ పాసిబిలిటీ కూడా ట్రై చేద్దాం. ఎందుకంటే ఒకే పాసిబిలిటీస్లో ఎప్పుడు రాదు. పజిల్ అన్నప్పుడు 2 or 3 పాసిబిలిటీస్ ఖచ్చితంగా వస్తాయి. సో మంత్, డేట్. Seven, 6, 5, 4, 3, 2 and 1. ఓకే, నౌ సో దీంట్లో ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి? సో దీంట్లో ఏవైతే డైరెక్ట్గా మనం పాయింట్స్ రాసుకోగలమో అవి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద డైరెక్ట్ పాయింట్స్. సీ హియర్, వన్ హూ వాజ్ బోర్న్ ఆన్ ద లోవర్ మోస్ట్ ఫ్లోర్ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ డేస్. ఇక్కడ ఇచ్చిన మంత్స్లో లోయెస్ట్ అంటే ఫిబ్రవరినే. సో ఫస్ట్ ఫ్లోర్లో మంత్ వచ్చేసి ఫిబ్రవరి, ఇది డెఫినెట్. దెన్ ద పర్సన్ హూ వాజ్ born on 3rd floor was born on 17th date. ఎవడైతే 3rd ఫ్లోర్లో ఉంటారో వాళ్ళు వచ్చేసి ఈజ్ born on 17th. ఓకే, దిస్ ఈజ్ 17th, దిస్ ఈజ్ ఆల్సో 17th. దెన్ వన్ హూ వాజ్ born on 3rd was born 3 floors above 17. 3 floors above 17 3rd వస్తుంది. ఇది 3rd, ఇది కూడా 3rd. సో ఇప్పటికైతే ఈ 2 పాసిబిలిటీస్ ఒకేలాగా వచ్చాయి. ఇవి డెఫినెట్ పాయింట్స్. ఇంకా ఏమైనా డెఫినెట్ పాయింట్స్ ఉన్నాయో మనం అబ్జర్వ్ చేయాలి. నౌ లెట్ us see if you are having any definite points. K lives on even number floor immediately below H. Immediately below H K ఉండాలి. అంటే H and K should come without any gap and K should come on the even number floor. K should come on the even number. Then
దెర్ ఆర్ 2 ఫ్లోర్స్ బిట్వీన్ కే అండ్ ఎం. కేకు ఎమ్ముకు మధ్యలో 2 గ్యాప్ ఉండాలి. సో ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ కేసు కే ఈవెన్ నెంబర్ అన్నాడు కదా, 6th ఫ్లోర్ ట్రై చేద్దాం. సో కే ఇలా తీసుకుంటా, ఇక్కడ హెచ్ 2 గ్యాప్ తీసుకోవాలి. లెటస్ టేక్ 2 గ్యాప్ అండ్ లెటస్ టేక్ ఎం. ఇలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాను అనుకోండి, హెచ్ కే 2 గ్యాప్ ఎం. 5th ఫ్లోర్ కూడా మనం ట్రై చేయొచ్చు. 4th 2 గ్యాప్ ఎం. వీ కెన్ టేక్ లైక్ దిస్ ఆల్సో. సో హెచ్ కే 2 గ్యాప్ ఎం. సో ఈ విధంగా కూడా మనం తీసుకునే అవకాశం ఉంది. దెన్ హెచ్ ఈజ్ నాట్ బార్న్ ఆన్ 12th. హెచ్ ఈజ్ నాట్ బార్న్ ఆన్ 12th అన్నారు కాబట్టి హెచ్కు 12th రాసి స్ట్రైక్ ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ వన్ చూడండి. ఎల్ వాజ్ నాట్ బార్న్ ఆన్ 26th. I, who was born on 19th April, lived below 7th floor. I వచ్చేసి 19th of April అంట. సో లివ్ బిలో 7th. బిలో 7thలో ఐ ఉండాలంటే 5thలో ఉండొచ్చు, 4thలో ఉండొచ్చు, 3rdలో ఉండొచ్చు. అయితే ఐ 19th అన్నారు కాబట్టి ఐ యూ కాన్ టేక్ హియర్. సో యూ కెన్ టేక్ ఐ హియర్ ఆర్ ఐ హియర్ ఆర్ ఐ హియర్. ఎనీవేర్ మీరు ఎక్కడైనా ఐ తీసుకునే అవకాశం ఉంది. సో లెట్ us see అది ఎక్కడ ఉందనే చూద్దాం. దెన్ పర్సన్ ఎల్ హూజ్ ఫ్లోర్ ఈజ్ బిలో జీ వాజ్ నాట్ born ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో ఎల్ ఈజ్ నాట్ ఫిబ్రవరి. ఎల్ ఫిబ్రవరిలో వచ్చే అవకాశం లేదు. అండ్ ఎల్ ఈజ్ బిలో జీ అన్నాడు. ఎల్ ఈజ్ బిలో జీ. అండ్ జీ ఈజ్ బార్న్ ఆన్ 25th. జీ ఈజ్ బార్న్ ఆన్ 25th. Then person L whose floor is below G was not born in the month of February. Person born in the month of January lived above June. Both are even dates అన్నాడు. Then so many possibilities వస్తాయి, ట్రై చేద్దాం. I who was born on 19th April lived below 7th అన్నాడు. సో బిలో 7th అంటే 5th కూడా తీసుకోవచ్చు. సో ఐఎమ్ టేకింగ్ ఐ 5th. అది ఏప్రిల్ అని చెప్తున్నారు. అండ్ దట్ ఈజ్ ఆన్ 19th. నౌ హియర్ బిలో 7th నాకు ఐ రావాలి. సో ఐ ఏప్రిల్. లెట్ us టేక్ హియర్ 19th డేట్. ఇక్కడ 19th డేట్ తీసుకుంటున్నాను. సో దట్ ఈజ్ అబౌట్ ఐ. దెన్ జీ వాజ్ బార్న్ ఇన్ ద డేట్ విచ్ ఈజ్ ఎ స్క్వైర్ నెంబర్. సో జీ వచ్చేసి స్క్వైర్ నెంబర్ అంటే 25. ఇందాక చెప్పినట్లు జీ 25. ఎల్ ఈజ్ బిలో జీ. సో బిలో జీ ఓన్లీ ఎల్ రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జీ తీసుకుంటే ఇక్కడ ఎల్ వస్తుంది. బట్ ఎల్ ఈజ్ నాట్ బార్న్ ఇన్ ఫిబ్రవరి అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఎల్ ఈజ్ నాట్ బార్న్ ఆన్ ఫిబ్రవరి దట్ వీఆర్ హ్యావింగ్ హియర్. సో ఇక్కడ మీరు ఒక చోట అబ్జర్వ్ చేస్తే ఎల్ హూజ్ ఫ్లోర్ వాజ్ బిలో జీ వాజ్ నాట్ బార్న్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. సో డెఫినెట్లీ ఇది ఎల్ అవుతుంది, ఇది జీ అవుతుంది. జీ ఈజ్ బార్న్ ఆన్ 25th. నౌ ఇఫ్ యూ కన్సిడర్ హియర్ ఇక్కడ జీ వచ్చే అవకాశం ఉంది. జీ ఈజ్ బార్న్ ఆన్ 25th. నౌ L is below G. Now, who is the leftover person ante J. Now, L is not born on 26th. అని క్లియర్గా చెప్పడం జరిగింది. January lived above June. Both are even dates. సో రెండు ఈవెంట్ డేట్స్ అంట. January living above June. సో January living above June రెండు ఈవెంట్ డేట్స్ అంటే డెఫినెట్లీ ఇది జనవరి అవుతుంది, ఇది జూన్ అవుతుంది. ఈ రెండు ఈవెంట్ డేట్స్ రావాలి. నౌ ఏప్రిల్ గురించి ఉంది కాబట్టి సమ్వేర్ పర్సన్ హూ ఈజ్ బార్న్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ లివ్ బిలో ద పర్సన్ ఆఫ్ ఏప్రిల్. సో బిలో ఏప్రిల్ మనకు మార్చ్ మంత్ రావాలి. బిలో ఏప్రిల్ మార్చ్ అంటే ఇక్కడ మార్చ్ రావచ్చు, ఇక్కడ మార్చ్ రావచ్చు. ఇక్కడ బిలో ఏప్రిల్ మార్చ్ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దిస్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. ఓకే, ఈ పాయింట్ ప్రకారం
March live below April, so that one will not come here. Here wrong. Here it might be correct. April is living immediately above May. April is living immediately above May. Below April, March రావాలి కాబట్టి this is definitely March. Now you are left with only 1 month, that is July. ఇక్కడ July వస్తుంది. Now if you come to the dates, L is not 26th, clear. L is not born on 26th. So L 26th కాదు, ఇది 12th కాదు. And we are having one more thing. What is that one more thing? H date of birth. You observe this one. H date of birth is smaller than J. H date of birth J కంటే స్మాలర్ ఉండాలి, అదేవిధంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. సో ఇది 26th కాదు అన్నప్పుడు ఇది స్మాలర్ అయి ఉండాలి, సో ఇది 8th అవుతుంది. దిస్ ఈజ్ డెఫినెట్లీ 8th, దిస్ ఈజ్ డెఫినెట్లీ 12th, అండ్ దిస్ ఈజ్ 26th. నౌ వీ గాట్ ద ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనము ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ని అయితే ఆన్సర్ చేయాలి. లెట్ us see first question. On which of the following month K was born? So K is born on July. K వచ్చేసి మనకు July. Who is living on the 5th floor? 5th floor, the person is I. How many persons are there between H and L? There are 4 persons between H and L. How many persons were born after M? After M, how many persons are there means 2 persons. After M, 2 persons అన్నాడు, కాదు, రాంగ్. సో ఇక్కడ హౌ మెనీ పర్సన్స్ ఆర్ లివింగ్ కాదు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ బోర్న్ అన్నాడు. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎమ్ వచ్చేసి మనకు మార్చ్, ఎమ్ మార్చ్. ఆఫ్టర్ మార్చ్ మనకి ఏమేమి మంత్స్ ఉన్నాయి అంటే ఏప్రిల్ ఉంది, వీఆర్ హ్యావింగ్ మే, వీఆర్ హ్యావింగ్ జూన్, వీఆర్ హ్యావింగ్ జులై. సో హౌ మెనీ పర్సన్స్ ఆర్ బోర్న్ ఆఫ్టర్ మార్చ్ మీన్స్ 4 persons. ఇది కరెక్ట్. హౌ మెనీ పర్సన్స్ ఆర్ లివింగ్ ఆఫ్టర్ ఎమ్ అంటే 2 కరెక్ట్. Born after M 4 persons. Which of the following statement is true? C. G floor is above the floor, above the person's floor. Who is month is July annadu. So that is definitely not correct. K was born in the month of June. Adi correct kaadu. M was born on the 12th. Not correct. L was born on 12th of June. That is definitely correct. So fourth one is definitely correct. Now let us see the one more question. This is related to input series. దీన్ని ఇన్పుట్ సిరీస్ అంటారు. ప్రతి ఇన్పుట్ సిరీస్కు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింటాడు. సో ఆ ఎగ్జాంపుల్ మీరు ఐడెంటిఫై చేయగలిగితే యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. నౌ లెట్ us see this one. ఇప్పుడు మనం ఇది అబ్జర్వ్ చేద్దాం. ఏ నెంబర్ అరేంజ్మెంట్ మిషన్ when given an line of input line of number rearranges them following particular rule. The following is the illustration of input and rearrangement. సో ఒకసారి ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ స్టెప్స్ చూడండి. 758621 అన్ని నెంబర్సే. 125987, 941634, 166387, 186354, 205649. సో స్టెప్ 1 17165, 14792, 13464, 15736, 12438, 11960. Step 2 116549, 147281, 134436, 153649, 124364, 116081. Step 3 ఈ విధంగా ఇచ్చారు. స్టెప్ 4, స్టెప్ 5. సో డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇది ఏ విధంగా వచ్చింది ఇన్పుట్ నుంచి స్టెప్ 1 అబ్జర్వ్ చేద్దాం. ఈ నెంబర్ ఎలా అయింది, అదేవిధంగా ఈ నెంబర్ ఎలా అయింది ఇది అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే మీకు 758621 ఆ నెంబరు 17165 అయింది. ఏ విధంగా అయింది. దెన్ ఇంకొక నెంబర్ అబ్జర్వ్ చేద్దాం. 125987 ఈ నెంబరు 14792 ఎలా అయింది. ఒకసారి మీరు ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ ద నెంబర్ కేర్ఫుల్గా మీరు ఈ నెంబర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 165 ఆల్టర్నేటివ్ 165 ఈ 3 నెంబర్స్ ఆల్టర్నేట్ నెంబర్స్. ఇక్కడ చూడండి సేమ్ 792 ఆల్టర్నేట్ 792. రిమైనింగ్ నెంబర్స్ చూద్దాం. 782 7 + 8 15, 15 + 2 17 అయింది. సి హియర్ ఆల్సో
1 plus 5, 6, 6 plus 8, 14. So like that 14. Let us observe one more number, 941634. సో ప్రతి నెంబర్ చూడాల్సిన అవసరం లేదు, మీకు లాజిక్ అర్థమైతే మూవ్ టు ద సెకండ్ స్టెప్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఆల్టర్నేట్ 464 ఫ్రమ్ బ్యాక్. సో 464 రావాలి, 464. ఇక్కడ 9 plus 1 10, 10 plus 3 13. So you are going to get 13464. So first of all alternate digits sum తీసుకొని ఆ sum ఇక్కడ రాయాలి. నెక్స్ట్ రివర్స్ నుంచి alternate digitsను you should place in that order. So like that we are getting the first step. Okay, now let us move to the second step. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఎలా మూవ్ అవుతున్నాం అబ్జర్వ్ చేయండి. 116549 అని ఉంది, 116549. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 1 1 1 1 6 6 5 5. సో అన్ని డిజిట్స్ రిపీట్ అయినాయి ఎక్సెప్ట్ ద హైయెస్ట్ నెంబర్. అంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ 7, 7 బదులు 49 వచ్చింది. సో లీవ్ ద హైయెస్ట్ నెంబర్, ప్లేస్ ద రిమైనింగ్ డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్, అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దట్ హైయెస్ట్ నెంబర్ మీరు స్క్వైర్ రాయాలి. అబ్జర్వ్ దిస్ వన్, ఇది అబ్జర్వ్ చేద్దాం. ఇందులో హైయెస్ట్ నెంబర్ 9. సో ఇది వదిలేస్తే 1 1 ప్లేసే, 4 4, 7 7, 2 2, 9 బదులు 81 వచ్చింది, 9 బదులు 81. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 1 1 3 3 4 4, 6 అనేది వదిలేస్తున్నాం, 4 6 స్క్వైర్ ఎంత 36. సో హైయెస్ట్ నెంబరు వదిలేయాలి, హైయెస్ట్ నెంబర్ స్క్వైర్ లాస్ట్ 2 ప్లేసెస్లో రాయాలి. సో లైక్ దట్ వీఆర్ గెటింగ్ ద స్టెప్ 2. నౌ అబ్జర్వ్ స్టెప్ 3. ఒక్కసారి స్టెప్ 3 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 914728, 111 654, 615 364, 9133 443, 411 608, 112 436. See here. ఫస్ట్ ఈ 2 డిజిట్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 2 డిజిట్స్ ఏమి ఇచ్చారు, 116549. ఇది స్టెప్ జాగ్రత్తగా చూడాలి, 147281. సో హియర్ based on this we are getting 914728 and 111654. ఈ 2 డిజిట్స్ ఈ 2 డిజిట్స్ వచ్చాయి. ఎలా వచ్చాయి, ఇక్కడ ఎండింగ్ డిజిట్ 9, ఇక్కడ ఎండింగ్ డిజిట్ 9, ఇక్కడ స్టార్టింగ్ 5 డిజిట్స్ 14728, 14728. ఇక్కడ మనం వదిలేసిన నెంబర్ 1. సో హియర్ ఐఎమ్ టేకింగ్ 1. నౌ హియర్ ద రిమైనింగ్ 5, 116541, 54. Like that. Similarly, observe another set of 2 numbers, 134436. ఈ 2 నెంబర్స్ చూడండి, 153649. దానికి కరస్పాండింగ్ ఈ 2 నెంబర్స్ చూడండి, 615364, 913443. అబ్జర్వ్ దిస్ వన్. సి ఇందులో ఎండింగ్ డిజిట్ 6, అందుకే 6. ఇందులో స్టార్టింగ్ 5 డిజిట్స్ 15364. ఇక్కడ రిమైనింగ్ డిజిట్ ఏంటి 9. ఇక్కడ రిమైనింగ్ డిజిట్స్ 13443. ఈ విధంగా తీసుకోవాలి, ఎవ్రీ 2 డిజిట్స్ తీసుకొని ఆ విధంగా మనం సాల్వ్ చేయాలి. నౌ లెట్ us see స్టెప్ 4. స్టెప్ 4 చూద్దాం. ఏమేమి ఇచ్చారు, 4728, 54, 534, 3443, 4116, 243. See here, 914728లో 4728 మాత్రమే తీసుకున్నాము, 91 వదిలేసాం. అంటే యు ఆర్ లీవింగ్ బిహైండ్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ లోయెస్ట్ నెంబర్. హైయెస్ట్ నెంబర్ వదిలేయాలి, లోయెస్ట్ నెంబర్ వదిలేయాలి, రిమైనింగ్ డిజిట్స్ తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, 6 హైయెస్ట్ నెంబర్, 1 లోయెస్ట్ నెంబర్. సో 6 1 రాయొద్దు, రిమైనింగ్ 2 డిజిట్స్ 54. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే, 6 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్, 1 ఈజ్ ద లోయెస్ట్ నెంబర్. ఆ 2 వదిలేస్తే రిమైనింగ్ డిజిట్స్ అదే ఆర్డర్లో తీసుకోవాలి, 5 3 4. ఇక్కడ అంతే, హైయెస్ట్ డిజిట్ 9, లోయెస్ట్ డిజిట్ 1 వదిలేస్తే రిమైనింగ్ 3443. ఇక్కడ అంతే, హైయెస్ట్ డిజిట్ 8, లోయెస్ట్ డిజిట్ 0 వదిలేస్తే 4116. ఇక్కడ కూడా 6 1 వదిలేస్తే రిమైనింగ్ 3 డిజిట్స్ 243. నౌ దిస్ వన్, ఇది ఎలా వచ్చింది, 4728. సో 4 + 7 11, 13 21. ఇది 21. 5 + 4 9. 5 3 4 అన్నప్పుడు దట్ ఈస్ 12. 3 4 7 11 14. ఓకే, నెక్స్ట్ 4 1 1 6 అంటే 12.
243 అంటే 9. 243 అన్నప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు 9. నౌ 9 సమ్ము 2 ఉన్నాయి కాబట్టి 2 9లు. సో టేక్ ద సమ్. నెక్స్ట్ 12, 2 12 ఉన్నాయి, హైయెస్ట్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. నెక్స్ట్ 14 ఫాలోడ్ బై 21. నౌ ఫాలో ద సేమ్ లాజిక్ అండ్ యూ షుడ్ ఆన్సర్ ద గివన్ క్వశ్చన్. ఇప్పుడు మీకు ఒక ఇన్పుట్ ఇచ్చారు ఇక్కడ. ఈ ఇన్పుట్ను మీరు జాగ్రత్తగా చేయాలి. ఐఎమ్ రైటింగ్ దట్ ఇన్పుట్ 3, 5, 4, 6, 8, 1, 7, 5, 2, 4, 9, 7, 6, 3, 1, 9, 8, 5, 4, 7, 4, 2, 6, 5, 1, 8, 2, 8, 1, 3, 7, 6. స్టెప్ 1. ఆల్టర్నేట్గా అబ్జర్వ్ చేయండి. 3 + 4 7, 7 + 8 ఎంత 15, 7 + 8 15. ద రిమైనింగ్ డిజిట్స్ అంటే 1 6 5, 1 6 5 ఇలా తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. 7 + 2 9, 9 + 9 ఏమవుతుంది 18. ద రిమైనింగ్ డిజిట్స్ అంటే 7 4 5, 7 4 5. నౌ 6 + 1 7, 7 + 8 15. రిమైనింగ్ 5 9 3, 5 9 3. 9 + 3 12, 12 + 4 ఎంత 16. రిమైనింగ్ 7 5 1, సో 7 5 1. ఇది కూడా 4 6 1 యాడ్ చేస్తే 11. హౌ మచ్ 11. రిమైనింగ్ డిజిట్స్ 8 5 2 ఇన్ ద రివర్స్ ఆర్డర్ 11,852. హియర్ 2 + 1 3, 3 + 7 10. Remaining 6 3 8 in the reverse order. Now second step చేయాలి. సెకండ్ స్టెప్ యూ ఫాలో ద సేమ్ మెథడ్. అన్నప్పుడు హైయెస్ట్ నెంబర్ వదిలేయండి, రిమైనింగ్ డిజిట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. అంటే 1 5 1 5 రాసిన తర్వాత 6 హైయెస్ట్ నెంబర్, దాని స్క్వైర్ రాయండి 36. ఇక్కడ కూడా అంతే. 1 7 4 5, 8 హైయెస్ట్ నెంబర్, దాని స్క్వైర్ 64. హియర్ ఆల్సో 1 5 5 3, 9 highest number, square 81. Here also 1 6 5 1, 7 square 49. Here also 1 1 5 2, 8 square 64. Here also 1 0 6 3, 8 square వచ్చేసి 64. Step 3. How we have to take step 3. Step 3ని ఏ విధంగా తీసుకోవాలి? ఈ 2 డిజిట్స్ అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ దీస్ 2. ఇందులో ఎండింగ్ డిజిట్ 6, సో ఫస్ట్ 6 తీసుకోండి. ఇందులో స్టార్టింగ్ 5 డిజిట్స్ 1 7 4 5 6, 1 7 4 5 6. సో ఇక్కడ ఏం వదిలేసాం 4 వదిలేసాం. సో ఇక్కడ 4తో స్టార్ట్ చేయాలి. ఇక్కడ 6 తీసుకొని ఇవన్నీ వదిలేసాం. యూ హావ్ టు టేక్ దిస్ వన్ 4 1 5 1 5 3. సిమిలర్లీ నెక్స్ట్ సెట్, ఇక్కడ ఎండింగ్ డిజిట్ 1, సో టేక్ 1. ఇక్కడ 1 6 5 1 4 తీసుకోవాలి. ఇక్కడ ఎండింగ్ డిజిట్ 9, 1 5 5 3 8. నౌ ఇక్కడ కూడా అంతే. ఎండింగ్ డిజిట్ 4 4 1 0 3 6. ఇక్కడ ఎండింగ్ డిజిట్ 4 1 1 5 2 6, 1 1 5 2 6. దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏం చేయాలి? హైయెస్ట్ నెంబర్ లోయెస్ట్ నెంబర్ వదిలేయాలి. అంటే 7 1 వదిలేస్తే రిమైనింగ్ డిజిట్స్ 6 4 5 6. ఇక్కడ 5 1 వదిలేస్తే రిమైనింగ్ 4 3. ఇక్కడ 6 1 వదిలేస్తే 5 4. ఇక్కడ 9 1 వదిలేసామనుకోండి, 9 1 వదిలేస్తే 5 5 3 8. ఇక్కడ 6 0 వదిలేస్తే 4 1 3. హియర్ 6 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్, 1 ఈజ్ ద లోయెస్ట్ నెంబర్. సో రిమైనింగ్ 452. ఇప్పుడు వీటి యొక్క సమ్. సో 6 + 4 10 21. ఇది 4 + 3 7. ఇది 9. ఇది 5 + 5 10 13 21 అవుతుంది. ఇది 8. ఇది 4 + 5 9 11. ఓకే. నౌ ఫైనల్ స్టెప్. ఫైనల్ స్టెప్ నేను ఏదైతే బ్రాకెట్లో రాశానో అవి అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో ఫస్ట్ 7, ఆ తర్వాత 8, ఆ తర్వాత మనకు 9 కూడా ఉంది. 9 followed by 11, 11 followed by 21, followed by 21. So this is the final step. Now follow the, taking this one, you have to answer the given questions.
ఇప్పుడు దీన్ని కన్సిడర్ చేసుకొని దీని కింద ఉన్న క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లెట్ us అబ్జర్వ్ దిస్ వన్. ఇది అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ నెంబర్ అండ్ లోయెస్ట్ నెంబర్ ఇన్ స్టెప్ 3? సో స్టెప్ 3లో హైయెస్ట్ నెంబరు, లోయెస్ట్ నెంబరు. సో అబ్జర్వ్ స్టెప్ 3, అందరూ స్టెప్ 3 అబ్జర్వ్ చేయండి. ఇందులో హైయెస్ట్ నెంబర్ 915538, లోయెస్ట్ నెంబర్ 116514. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పాలి. 4 2 0 9 దెన్ 9 దెన్ 7 799024 అవుతుంది ఆన్సర్. హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ స్టెప్ 4 డివిజిబుల్ బై 6? స్టెప్ 4లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి డివిజిబుల్ బై 6? ఇది స్టెప్ 4 రండి, ఇది స్టెప్ 5 అవుతుంది. టోటల్ 5 స్టెప్స్. సో స్టెప్ 4 అంటే ఈ నెంబర్స్ డివిజిబుల్ బై 6. ఎన్ని నెంబర్స్ డివిజిబుల్ బై 6? సో క్లియర్గా 54 అనే నెంబర్ డివిజిబుల్ బై 6. దెన్ 64 56, 6 10s 60, 6 7s, సో 6456. ఈ నెంబర్ కూడా డివిజిబుల్ బై 6, ఇది కూడా డివిజిబుల్ బై 6. ఆడ్ నెంబర్స్ కావాలండి. 5538 చూద్దాం. 6 9s 54, 6 3s 6 2s 12, 6 3s. So we will get 5538 also. So total 3 numbers. Idi 54, 64, 56. Total 3 numbers are there. Divisible by 6. Now which of the following statement is false? ఇక్కడ ఇచ్చిన ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అంటున్నారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. There are only 2 even numbers in step 1. స్టెప్ 1లో ఇదొక ఈవెన్ నెంబర్ అవుతుంది. సో దెర్ ఆర్ ఓన్లీ 2 ఈవెన్ నెంబర్స్ ఇన్ స్టెప్ 1 అన్నాడు. సో దెర్ ఆర్ ఓన్లీ 2 ఈవెన్ నెంబర్స్ ఇన్ స్టెప్ 1. అబ్జర్వ్ చేయండి. స్టెప్ 1లో వస్తున్న ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఓకే, సో ఇక్కడ వరకు అబ్జర్వ్ చేయండి, ఇది అవసరం లేదు. సో దెర్ ఆర్ ఓన్లీ 2 ఈవెన్ నెంబర్స్ ఇన్ స్టెప్ 1. స్టెప్ 1లో 2 ఈవెన్ నెంబర్స్ అంటే చూడండి, ఇదొక ఈవెన్ నెంబర్, ఇదొక ఈవెన్ నెంబర్. 2 ఈవెన్ నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. కరెక్ట్, మనకు ఫాల్స్ కావాలి. దెర్ ఆర్ ఓన్లీ 2 నెంబర్స్ ఇన్ స్టెప్ 1 డివిజిబుల్ బై 3. సో స్టెప్ 1లో 2 నెంబర్స్ ఉన్నాయి డివిజిబుల్ బై 3 అన్నాడు. స్టెప్ 1లో 2 నెంబర్స్. సో దీని సమ్, వెన్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3, దట్ పర్టికులర్ నెంబర్ డివిజిబుల్ బై 3. 1 + 5 6 7 13 18, సో డివిజిబుల్ బై 3. 1 + 8 9 16 20 25, not divisible. Then 1 + 6 7 10 18, divisible. 1 + 1 8 2 2 + 8 10 15 17, not divisible. 7 14 19 20, not divisible. 11 20 not divisible. So this number and this number, there are only 2 numbers. Correct. The sum of all numbers in step 5, it is step 5. 7 8 9 11 12 21. So step 5, 7 + 8 15 24 35 35 + 42 77 is not a perfect square. Correct. 77 perfect square కాదు. There is only odd numbers, only one odd number in step 3. సో స్టెప్ 3లో ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఉన్నాయంటే చాలా ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో స్టెప్ 3 దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఇన్ స్టెప్ 3. సో అబ్జర్వ్ చేయండి, దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఇన్ స్టెప్ 3 అన్నాడు. సో దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఇన్ స్టెప్ 3. సో స్టెప్ 3లో మీరు చూసినట్లయితే ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఉంది అంటున్నాడు. దెర్ ఈజ్ ఓన్లీ 1 ఆడ్ నెంబర్ ఇన్ స్టెప్ 3. సో స్టెప్ 3 అబ్జర్వ్ చేయండి, ఒకటే ఒక ఆడ్ నెంబర్ ఉంది. కరెక్ట్, ఎందుకంటే ఇది ఒకటే ఆడ్ నెంబర్, మిగతావన్నీ ఈవెన్ నెంబర్స్. ఇది కూడా కరెక్టే. సో ఆటోమేటికల్లీ 4 కరెక్ట్ అయినాయి కాబట్టి యూ నీడ్ నాట్ వెరిఫై ద 5th one ఆల్సో. సో 5th one ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఇన్ స్టెప్ 5? స్టెప్ 5 చూడండి.
సో ఇది స్టెప్ 4, ఇది స్టెప్ 5. స్టెప్ 5 చూడండి, హైయెస్ట్ టు లోయెస్ట్. స్టెప్ 5లో హైయెస్ట్ వచ్చేసి 21, లోయెస్ట్ 7, డిఫరెన్స్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఇన్ స్టెప్ 2? సో స్టెప్ 2లో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ అంటున్నాడు. సో స్టెప్ 2లో హైయెస్ట్ నెంబర్ అంటే 174,564. వీటి యొక్క సమ్ కావాలి. 1 + 7 8, 12, 17, 23, 27. ఆప్షన్ 4 is the correct answer. సో దిస్ ఈజ్ అబౌట్ ద టుడేస్ రీజనింగ్ మెయిన్స్. ఇది ఖచ్చితంగా లేటెస్ట్ ప్యాటర్న్లో ఉన్న ఒక పజిల్ అండ్ ఒక ఇన్పుట్ సిరీస్.